హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అనేది ఒక షో మాత్రమే కాదండి, అదొక జర్నీ. ఈ జర్నీలో మనకి వీక్స్ ఆఫ్ డ్రామా, మిక్స్డ్ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్స్, అట్లానే బిట్రేయల్స్ ఉన్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఉన్నాయి. సో ఇవన్నీ దాటుకుంటూ మోస్ట్ అవైటెడ్ మూమెంట్ కి రాబోతుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. సో అదేంటంటే మీ అందరికీ తెలుసుగా, బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఆన్ December 21st. ఈ సీజన్ లో చాలా మంది కంటెస్టెంట్స్ వచ్చారు, కానీ ఈ హౌస్ లో సర్వైవ్ అవ్వడం అనేది నార్మల్ విషయం కాదు. ఎందుకంటే మెంటల్ ప్రెజర్ తీసుకోవాల్సి వస్తుంది, ఫిజికల్ ఎగ్జాస్షన్ తీసుకోవాల్సి వస్తుంది, అట్లానే 24/7 కెమెరాస్ మనల్ని వాచ్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే బయట నుంచి పబ్లిక్ ఏమనుకుంటారో, పబ్లిక్ జడ్జిమెంట్ అవుతుంది, మన హౌస్ మేట్స్ ఏ విధంగా డిస్కస్ చేస్తున్నారు, ఈ జడ్జిమెంట్ ఎట్లా ఉండబోతుంది అనేది కూడా మనకి బాగా థింకింగ్ గా ఉంటుంది. సో సర్వైవల్ అనేది వెరీ బిగ్ టాస్క్. ఇవన్నీ ఫేస్ చేస్తూ లాస్ట్ వరకు ఎవరైతే నిల్చుంటారో వాళ్ళే రియల్ ఫైటర్స్ అన్నమాట. ముఖ్యంగా ఈ సీజన్ లో లౌడ్ డ్రామా అనేది మనకు చాలా తక్కువగా కనిపించింది కంపారిటివ్లీ రిమైనింగ్ సీజన్స్ తో కంపేర్ చేస్తే. బట్ రియల్ ఎమోషన్స్ మాత్రం చాలా విధంగా మనకి బయటపడ్డాయి. చాలా కంటెస్టెంట్స్ చాలా బాగా ఆడారు. సో ఫైనల్ గా ఈ గ్రాండ్ ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్స్ మిగిలారు. ఎవరు మీకు ఆల్రెడీ తెలుసు, వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కంటెస్టెంట్ తనుజా గౌడ. సో కామ్ నేచర్ తో, ఎమోషనల్ స్ట్రెంగ్త్ తో, అట్లానే స్టడీ గేమ్ ప్లే అనమాట ప్లే చేసింది. సో టాప్ ఫైనలిస్ట్ లో ఒకరుగా తనుజా గౌడ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ పడాలా. సో ఆయనది షార్ప్ థింకింగ్, అట్లానే స్మార్ట్ ప్లే, ఒక క్లియర్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ వచ్చేసి జబర్దస్త్ ఇమాన్యుయల్. సో ఈయన ఎంటర్టైన్మెంట్స్ ఇస్తూ అట్లానే టాస్క్లో బాగా ఆడాడు. దట్ ఈస్ మెయిన్ స్ట్రెంగ్త్. టాప్ ఫైనలిస్ట్ లో ఈయన కూడా ఉండడానికి రీజన్ ఇదే అనమాట. సో నెక్స్ట్ కంటెస్టెంట్ డిమాండ్ పవన్. సో ఈయన ఏంటంటే బోల్డ్ థాట్స్ ఉంటాయి, అట్లానే స్ట్రాంగ్ మాస్ కనెక్ట్ అయ్యారు. చాలా మంది బయట మాస్ పబ్లిక్ అనేది కనెక్ట్ అయ్యారు డిమాండ్ పవన్ తో. సో ఇది ఈయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అనమాట. సో నెక్స్ట్ ఫైనలిస్ట్ వచ్చేసి సంజన గారు. సో సంజన గారు మీకు తెలుసు, సైలెంట్ బట్ వెరీ స్ట్రాంగ్, మంచిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నారు. సో వీళ్ళ 5 టాప్ ఫైనలిస్ట్ లో మనకి చోటు దక్కించుకున్నారు. సో ఈ 5 కూడా డిఫరెంట్ స్ట్రాటజీస్, డిఫరెంట్ జర్నీస్ అన్ని దాటుకుంటూ ఫైనల్ స్టేజ్ అనేది రావడం జరిగింది. బిగ్ బాస్ లో గెలవడం అంటే ఒక ఆర్గ్యుమెంట్ గెలవడం కాదు, ఒక టాస్క్ గెలవడం కాదు. ఇవన్నీ దాటి ఎవరైతే ప్రేక్షకుల హృదయాలు కొల్లగొడతారో వాళ్ళకి టైటిల్ ఇస్తాడు బిగ్ బాస్, రైట్? సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, అట్లానే జెన్యూన్ గా ఉండాలి, అట్లానే ఎమోషనల్ కనెక్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని విన్నర్ అనే వాళ్ళు డిక్లేర్ చేయబడతారు. అన్లైక్ ఆల్ ఎర్లియర్ బిగ్ బాస్ సీజన్స్, ఈ సీజన్ లో ఫేక్ ఎమోషన్స్, ఫేక్ స్ట్రాటజీస్ ఎవరైతే ప్లే చేశారో వాళ్ళని ఆడియన్స్ ఎప్పుడో రిజెక్ట్ చేసి పారేశారు. ఇప్పుడున్న టాప్ 5 కంటెస్టెంట్స్ కూడా జెన్యూన్నెస్ తో వచ్చిన వాళ్ళు, రియల్ ఎమోషన్స్ కనెక్ట్ చేసిన వాళ్ళు కాబట్టి సో ఈ ఫినాలే, ఈ గ్రాండ్ ఫినాలే మాత్రం అన్ప్రెడిక్టబుల్ గా ఉందన్నమాట. కానీ ట్రూత్ ఏంటంటే అందరికీ ప్రిడిక్షన్స్ చేసినా, ఇన్ని క్యాంపెయిన్స్ చేసినా, ఒక్క ఓట్ విల్ డిసైడ్ ద ఫైనల్ విన్నర్ ఆఫ్ గ్రాండ్ ఫినాలే తెలుగు సీజన్ 9. అందరూ టాప్ కన్సిస్టెన్సీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఒకరిని తీసేయలేం, ఒకరిని హై మార్క్స్ ఇవ్వడానికి కూడా లేదు. బట్ స్టిల్ ఎవరు గెలుస్తారు అనేది మాత్రం మనం December 21st వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ గ్రాండ్ ఫినాలే అనేది ఒక ఎపిసోడ్ మాత్రమే కాదండి, ఒక ఎమోషనల్ రైడ్ అన్నమాట. సో ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే రియల్ గా ఈ బిగ్ బాస్ 9 మాత్రం మనకి ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక రియాలిటీ షో ఏ విధంగా మనకి ఉండాలి అనేది ఈ బిగ్ బాస్ 9 అనేది మనకి ఆల్మోస్ట్ రీచ్ అయిందని చెప్పాలి. ట్రోఫీ ఎవరు గెలిచారు అనేది మనం పక్కన పెడితే చాలా మంచి మెమరీస్ అనేది మనకి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ద్వారా రావడం జరిగింది. మీరు ఎవరిని బిగ్ బాస్ విన్నర్ గా చూడాలనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే అల్టిమేట్ గా బిందు మాధవి గారి తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన బిగ్ బాస్ సీజన్ తర్వాత ఒక లేడీ విన్నర్ అయితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం. ఇందాకే నేను మీకు చెప్పాను, ప్రిడిక్షన్స్, క్యాంపెయిన్స్, దిస్ ఆల్ డజంట్ మ్యాటర్. ఒక్క ఓట్ డిసైడ్ చేస్తుంది ఫైనల్ విన్నర్ ఎవరనేది. సో ఎవరు మీరు విన్నర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. గ్రాండ్ ఫినాల్ ఎపిసోడ్ ని మాత్రం మిస్ అవ్వద్దండి, అదొక ఎమోషనల్ రైడ్ గా ఉండబోతుంది. ఇంతవరకు వీడియో చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్తో మీ ముందుకు మళ్ళీ వస్తా. అంటిల్ దెన్, గుడ్ బై.